నుంచే నేను ఆన్సర్స్ కూడా తీసుకోవాలి. ప్రభు గారు, ఏంటి స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్లో భారత్ స్థానము అటు తైవాన్ కన్నా దక్షిణ కొరియా కన్నా కూడా వెనకబడిపోయింది. ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా చూడాలంటారు? అంటే స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్లో భారత్ 7వ స్థానానికి అనుకుంటా, ఐ థింక్ 7వ స్థానానికి పడిపోయింది. సో ఏంటి ఈ స్థానానికి పడిపోవడానికి కారణం ఏంటి? ఇవన్నీ ఆర్థిక మాంద్యానికి సంకేతాలేనా? అటు రాహుల్ చెప్తున్నట్టుగా ఇటు ప్రధాని చెప్తున్నట్టుగా ఏమైనా మనం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయంటారా? ఏం చెప్తారు సార్? మనకి 3 అలారం ఇచ్చారు. అంటే ఇది డేంజర్ బెల్స్, మనం డేంజర్ జోన్ లోకి వెళ్ళామని లేదు, అలారం ఇచ్చారు. ఎవరు? చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అరవింద్ సుబ్రహ్మణ్యం గారు 2014 నుంచి 2018 దాకా అలారం ఇచ్చారు. సుజిత్ బల్లాగారు IMF లో పనిచేశారు. తర్వాత సంజయ్ బాలు గారు, ఆయన ఈ 3 కూడా. అంటే అరవింద్ సుబ్రహ్మణ్యం గారు మన్మోహన్ సింగ్ హయాంలో పనిచేసి కూడా మోదీని చాలా సందర్భాల్లో ప్రశంసించారు సార్. చాలా ఆర్టికల్స్ లో కూడా నేను చూశాను. అవును, మోడీ ఈజ్ స్ట్రాంగ్ లీడర్ అని కూడా చెప్పారు ఆయన. అవును, కానీ ఇప్పుడు స్వరం మారినట్టు కనిపించట్లే వాళ్ళది. ఇప్పుడు అలారం చేశారు. డేంజర్ లో ఉన్నాము, మనం లైన్ దాటిపోయాము, ఇబ్బంది పడతామని. ఇక్కడ నుంచి కూడా మనం జాగ్రత్తగా చేయకపోతే ఇబ్బంది పడతాము అనే ఉద్దేశంతో అలారం చేశారు. ఇట్స్ ఫైన్. ఏదైనా అడ్వైజర్స్ అనేది అట్లా ఉన్నప్పుడు అలారం చేసినప్పుడు గవర్నమెంట్ స్టెప్స్ చేస్తుంది ఆటోమేటిక్ గా. అది గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. అది మెయిన్. అంటే ఇక్కడ ఇన్వెస్టర్ యాంగిల్ లో చూస్తే ఇండియాలో ట్యాక్స్ ఎక్కువ అండి. 30% స్లాబ్ లో ఉన్నాళ్ళు 42% అవుతుంది. అంటే మనం ₹1,00,00,000 సంపాదిస్తే 42 లక్షలు కట్టాల్సి వస్తుంది. అది ఎంత పెయిన్. మనం జిఎస్టీ అంటున్నాం, సెస్ అంటున్నాం, ఇంకోటి అంటున్నాం, నానా రకాల ట్యాక్స్ తీసుకుంటున్నాం. ఏ కంట్రీలో కూడా ఇంత ట్యాక్స్ లేదు. అంటే గవర్నమెంట్ కి, రన్నింగ్ గవర్నమెంట్ అంటే నేను పార్టీ తరపున ఏం చెప్పట్లేదు, కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు. మోడీ ఏమన్నా కామెంట్ చేయాల్సినప్పుడు ఇంటర్నేషనల్ గా వెళ్ళి ఇంటర్నేషనల్ లో ఎందుకు తిట్టాలి? లోకల్లో ఉండి క్వశ్చన్ చేయాలి కదా. బయటకు వచ్చి మన గౌరవాన్ని మనమే ఎందుకు పాడు చేసుకోవాలి? అది నా క్వశ్చన్ ఒకటి. ప్లస్ మనకి రన్నింగ్ గవర్నమెంట్ కి ఇన్వెస్టర్ యాంగిల్ లో సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మేడం గారు చెప్పారు, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని. నిన్న పాలసీలో ఏం చేశారు? బాండ్స్ మీద వచ్చే డిస్కౌంట్ ఇచ్చారు, ట్యాక్స్ లేకుండా చేశారు, 0% చేశారు. కానీ FIIs కానీ FTAs కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేసింది. వాళ్ళు అనుకున్నది ఏంటి? యాక్సెప్ట్ చేసింది మనకి ట్యాక్స్ లేకుండా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఎక్కువ ఉన్నాయి. 10% 12% చేసాం, 15% 20% చేసాం. STTని 1% ఉన్నది 8% చేసాం. అంటే ఇప్పుడు బయట నుంచి వచ్చే డబ్బులు FPI అమౌంట్ కానీ వీళ్ళు ఏం చేస్తారు? బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి 8 to 9% వచ్చినప్పుడు అవి ప్లెడ్జ్ పెట్టుకొని ఫ్యూచర్ ఆప్షన్స్ లో వాళ్ళు చేస్తారు. అప్పుడు కదా మనకి ట్యాక్స్ అన్ని గవర్నమెంట్ కి వచ్చేది. ఇప్పుడు అలాంటప్పుడు వాటి మీద ట్యాక్స్ ఇంకా పెంచితే మార్జిన్స్ కానీ ఫార్వర్డ్ మార్జిన్స్ 5% పెంచాం April 1 నుంచి, అంత ముందు లేదు అంత ట్యాక్స్. అండ్ ప్రభు గారు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలా మంది సామాన్యుల్లో ఆందోళన కలుగుతుంది కాబట్టి ఐన్యూస్ వేదికగా మీలాంటి ప్రముఖుల ద్వారా వాళ్ళందరికీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కోసం ఈ క్వశ్చన్ అడుగుతున్నాను నేను. 15 లక్షల కోట్లు రాజేష్ ఎక్స్పర్ట్స్ ఏదైతే ఉందో వాళ్ళు కరెక్ట్గా లేరు అని చెప్పి సెబీ నిబంధనలు చెప్పిన తర్వాత కూడా LIC ఎందుకు పెట్టుబడులు పెట్టింది? ఇప్పుడు LIC పరిస్థితి ఏంటి? ఏం జరగబోతుంది? ఒక రకంగా LIC అంటే ఒక సామాన్య మధ్యతరగతి వ్యక్తికి భరోసా, తనకి ఏమైనా తన కుటుంబానికి తర్వాత రక్షణ అని చెప్పి నమ్ముతూ ఉంటారు. సో అటువంటి పరిస్థితుల్లో ఈరోజు చాలా మంది కూడా భయపడిపోతూ ఉన్నారు. ఏదో జరిగిపోయింది, LIC పెట్టుబడులు పెట్టింది, పెద్ద నష్టం వాటిల్లుతుందన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో వాళ్లకు భరోసా నింపేలా ఏమైనా చెప్పగలరా మీరు? ఎందుకంటే ప్రతి ఒక్కరితో కూడా LICకి ప్రతి కుటుంబానికి అటాచ్మెంట్ ఉంది కాబట్టి క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతున్నా. అది మన డబ్బులండి. LIC డబ్బులు అంటే సామాన్యుడి డబ్బులు అవి. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఇన్వెస్ట్మెంట్ 15,15,000 కోట్లది మొత్తం. అంటే హర్షద్ మెహతా స్కామ్ కంటే ఇది పెద్దది. ఇది కూడా రాజేష్ మెహతా. అంటే ఈ మెహతాలు ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారు ఆ మార్కెట్ ని. ఇప్పుడు సెబీ ఏం చేస్తుందండి? 15 లక్షల కోట్ల దాకా జనాల సొమ్ము పోతుంటే ఇప్పుడు LIC డబ్బులు దాంట్లో ఉంటే మరి ప్రొవిజన్స్ విపరీతంగా చూపించి ఆ ప్రొవిజన్స్ కంటిన్యూ అవుతుంటే ఇబ్బందే కదా. అందుకనే మనం మేమేం చెప్తాము, డైవర్సిఫై చేయండి. మీకున్న కంపెనీలు మనకు నచ్చింది, మన మెయిన్ మనకు తెలిసిన వాళ్ళది, లేకపోతే మనకి జనరల్ చెప్పాలంటే మామగారి కంపెనీయో ఇట్లాంటి కంపెనీ మనకు తెలిసిన దాంట్లో ఎక్కువ పెట్టకుండా డైవర్సిఫై చేయండి. ఇట్లాంటివి సత్యం లాంటివి, ఈ రాజేష్ ఎక్స్పోర్ట్స్ లాంటిది ఏదన్నా తగిలినా
ఆ స్టాక్ లో మనకు 10 లక్షలు ఉంటే 100% పెడతాం కాబట్టి లాస్ అనేది తక్కువ ఉంటుంది. అదే మనకి నచ్చిన స్క్రిప్ట్ కదా అని ఎక్కువ పెట్టుకుంటే దెబ్బతింటాం. మెయిన్ ప్రతి ఇన్వెస్టర్ తీసేయాలి. కాకపోతే సెబీ ఇది 100% 15 లక్షల కోట్లు ఇన్నాళ్ళు, ఎందుకంటే 4-5 ఏళ్ళు చూపిస్తున్నప్పుడు అది ఎందుకు చూడలేదు అనేది ఈ $1 మిలియన్ క్వశ్చన్ ఇన్వెస్టర్ తరఫున. అది చూస్తే ఇలాంటివి వస్తే చాలా ఇబ్బంది పడాలి. ఎందుకంటే ఎల్ఐసి చూసాం, అదాని స్టాక్స్ లో పెట్టారు, ఇబ్బంది పడ్డాం, చాలా పడింది. తర్వాత మళ్ళీ హిడెన్బర్గ్ రిపోర్ట్ ప్రకారం తర్వాత చూస్తే మళ్ళీ ఆ హిడెన్బర్గ్ కంపెనీ లేకుండా పోయింది మొత్తానికి ఓకే, మళ్ళీ పైకి వచ్చింది. సో ఇట్లా జనం సొమ్ము కదా, అది ఇన్సూరెన్స్ డబ్బులు జనం సొమ్ము కదా, ఇలాంటి ఒక 10 వచ్చిన ఎల్ఐసికి ఏం కాదండి, 100% కాదు. కానీ లక్షల కోట్లు ఉంటాయి, కానీ అది మన డబ్బు, దాన్ని సేవ్ చేస్తే డివిడెండ్ ఎక్కువ ఇస్తే జనాలే బాగుపడతారు కదా. సో ఇప్పటికైనా దృష్టి సారించాలంటారు, ఇంకొక దెబ్బ తగలక ముందే ఒక ఆర్థిక నిపుణులుగా. ముందు ఇలాంటివి కూడా రాకుండా ఉంటే ఇన్వెస్టర్స్ కి భరోసా వస్తుంది, లేకపోతే భయం వేస్తుంది కదండి. సత్యం 500 రూపాయలు ఉన్నది, ఆ రోజు ఆయన చెప్పిన తర్వాత 5 రూపాయలకు వచ్చిందండి. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత దారుణంగా ఇదైపోతుంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అంటే సామాన్యులందరిలోనూ చాలా మందిలో ఆవేదన, ఆందోళన కనిపిస్తుంది. ఆ ఆందోళనను తొలగించే ప్రయత్నం ఒక స్టాక్ మార్కెట్ నిపుణుల ద్వారా ఐన్యూస్ చేసే ప్రయత్నం చేసింది. సో ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎల్ఐసి లాంటి సంస్థ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ఈ వచ్చిన నష్టాన్ని తట్టుకొని మరలా ముందుకు వెళ్లే సత్తా అయితే ఉంది. ఆ విధంగా ప్రభుత్వాలు కూడా దృష్టి సారిస్తున్నాయి. సో ఈ అంశం చాలా మందిలో నలుగుతున్న అంశాన్ని ఈరోజు ఐన్యూస్ వేదికగా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశాం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. డిబేట్ కంటిన్యూ అవుతుంది. స్టే ట్యూన్.